రెండేళ్ల విరామం తర్వాత ఫ్యాన్స్కి విందు భోజనం పెట్టడానికి రెడీ అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లుగా ఆయన నటించిన సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయిపోయింది. ముందు క్రిష్ డైరెక్టర్గా, తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వంలోకి మారిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది ఈ రివ్యూలో చూసేద్దాం. కథ సింపుల్. ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ బ్యాటిల్ ఆఫ్ ధర్మ అని పార్ట్ 1కి పేరు పెట్టి గ్లిమ్స్ వదిలినప్పుడే కథ దేని గురించి అనేది చాలామందికి ఓ ఐడియా వచ్చేసింది. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేలా ట్రైలర్ని కట్ చేశారు. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయంలో, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న టైంలో ఓ వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ హరిహర వీరమల్లు క్యారెక్టర్ బ్యాక్డ్రాప్ ఏంటో ట్రైలర్ స్టార్టింగ్లోనే చెప్పారు. గోల్కొండ నుంచి బయలుదేరిన 8వ వాడిని ఢిల్లీ రాకుండా ఆపేది ఎవరు? దేశ ప్రజలను పీడించుకు తిన్న ఔరంగజేబ్ను వీరమల్లు ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథగా అర్థమవుతోంది. పైగా కోహినూర్ని కొట్టుకుని తీసుకువచ్చేవాడు ఒక్కడే ఉన్నాడని వీరమల్లు లక్ష్యం ఏంటో కూడా చెప్పారు సినిమాలో. ట్రైలర్లో ఆంధీ వచ్చేసింది అని ఔరంగజేబ్ క్యారెక్టర్తో చెప్పించడం చూస్తుంటే వీరమల్లుకు ఔరంగజేబ్ సైన్యానికి జరగబోయే వార్ గురించి హింట్ ఇచ్చారని అయితే అర్థమవుతోంది. ఇక శివభక్తుడైన హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్, ఔరంగజేబ్గా బాబీ డియోల్ మధ్య ఇంటెన్సిఫైడ్ వార్ చూడనున్నామని మాత్రం పక్కాగా తెలుస్తోంది. ట్రైలర్లో ఎక్కువ డైలాగులు వినిపించాయి. సాయి మాధవ్ బుర్రా అండ్ టీం బాగా వర్కౌట్ చేసినట్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కూడా కలిసేలా ఆ డైలాగులను రాసుకున్నారు. నేను రావాలని చాలామంది కోరుకుంటారు, కానీ నన్ను ఆపాలని మీరు ట్రై చేశారు అని పవన్ కళ్యాణ్తో చెప్పించడం. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పవన్ కళ్యాణ్ను ప్రధాని మోదీ ఆంధీ అంటే తుఫాను అని హిందీలో సంబోధించిన మాటలను ట్రైలర్లో వాడడం చూస్తుంటే ఆయన పొలిటికల్ జర్నీని ఎలా సినిమా ట్రైలర్లో మిళితం చేశారు అనేది అర్థమవుతోంది. ఈటెలాంటి ఆయుధాలతో పవన్ చేసిన ఫైట్స్, కీరవాణి చేసిన ఆర్ఆర్ గ్రాండియర్ను తలపిస్తున్నాయి. మరి కృష్ణ కాదని జ్యోతికృష్ణ చేతిలో పడిన ఈ సినిమా ఏ మేరకు ఫ్యాన్స్ని ఆకట్టుకున్నదో తెలియాలంటే మాత్రం ఈ నెల 24 వరకు ఆగాల్సిందే.